నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేంటి కర్టెను డెకరేషన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? దేని డెకరేషన్ అంటారని నేనైతే అనుకోను. ఏదో సింపుల్గా అలా చేసాంలేండి. ఇది మా పెద్దోడు పుట్టినరోజు అండి, నిన్న 24th అయితేనే ఈరోజు వీడియో పెట్టాను. ఇది డెకరేషన్ సింపుల్గా చేసానులేండి. సింపుల్గా చేసుకుని చెల్లి వాళ్ళని రమ్మని అయితే కేక్ కటింగ్ చేసుకున్నాను. ఆ సెలబ్రేషన్స్ అయితే మీకు చూపిద్దామని వీడియో అయితే తీసానండి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో పెట్టాను. బలూన్స్ అవి ఆర్డర్ పెట్టేసి తీసుకున్నాను. కర్టెన్స్ అవి కూడా నెట్ వస్తుంది కదా, ఎల్లో కలర్. ఈ కర్టెన్స్ లీవ్స్, మనీ ప్లాంట్ లీవ్స్ అవి వచ్చాయి. నెక్స్ట్ ఏమో సీరియల్ లైట్స్ కూడా ఇచ్చాడండి. అదైతే 200 పడింది. బలూన్స్ 200 పడింది. బలూన్స్ అయితే నేను హాఫ్ కూడా పెట్టలేదు, కొద్దిగా పెట్టాను. గోడకి టేప్స్ అవి అంటిస్తే పాడైపోతుందని ఏమన్నా ఓనర్స్ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి జస్ట్ విండోకే పెట్టానండి సింపుల్గానే. ఇదిగోండి 4 years నుంచి 5 years నుంచి మా వాడు అడుగుతుంటే ఇప్పుడు కొనిచ్చామన్నమాట సైకిల్. ఇది వరకు ఒకసారి కొన్నాము కరోనా టైంలో. అదైతే క్వాలిటీ బాగోక ఏంటో కానీ కాస్ట్ ఎక్కువైనా సరే ఊరుకునే పోయిందన్నమాట సైకిల్. అప్పటి నుంచి మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు సైకిల్ కావాలని. ఇవన్నీ ఇప్పటికైతే అయ్యింది. సైకిల్ కొనిచ్చామన్నమాట పుట్టినరోజుకి గిఫ్ట్గా అయితేనే. ఇది మా చెల్లిగారి పాప అండి. ఈ మధ్య డ్యాన్స్ నేర్చుకుంటుంది. మా అమ్మమ్మ డ్యాన్స్ చూపించమ్మా, డ్యాన్సెస్ అంటేనే వాళ్ళ తాతమ్మకి అయితే డ్యాన్సెస్ చూపిస్తుందండి. చూడండి ఎంత చక్కగా వేస్తుందో. నేర్చుకుని 1 monthలోనే కొన్ని స్టెప్స్ అయితే భలే వేస్తుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వేస్తుంది అనమాట. ఇంకా నేను వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని కొంత వీడియోని అయితే కట్ చేస్తున్నది, డ్యాన్స్ చేసిన వీడియోని కొద్దిగా మాత్రమే పెట్టాను అనమాట. ఎంత చక్కగా చేస్తున్నా చూస్తారా? వీడియోని ఇస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆవిడ బర్త్డేకి అయితే కేక్ ఇదిగోండి. పెద్దోడి పేరు అయితే సాకేత్ రిషిక్ అండి. కేక్ అయితే తీసుకొచ్చాం కదా, సింపుల్గా సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి అయితే ఇదిగోండి ఇలా సింపుల్ డెకరేషన్ అయితే చేసుకున్నాము. బెలూన్స్ అలా పెట్టేసి ఆ కార్నర్లో అయితేనే మొత్తం అవసరంతో అయితే పెట్టలేదు. ఎందుకైతే డబుల్ టేప్ వేసినా ఏదైనా వేసినాము గోడ కంటుకున్న మచ్చలా ఉండిపోతాయి కదా. సింపుల్గా విండో దగ్గర అయితే మనం కర్టెన్స్ వేసుకుంటాం కదా, అది ఉందన్నమాట, ఓస్ ఉంది కట్టింది, అలా వేసాను అనమాట. ఇక్కడ నేను నెంబర్ తెలియటానికి పుట్టినరోజు అయితే అది కొన్ని 11. నేను ఎప్పుడూ కూడా ఫ్లవర్స్తో కానీ బిస్కెట్స్ చాక్లెట్స్తో కానీ ఇలా నెంబర్ వేస్తానండి. నేను నెంబరు క్యాండిల్ కొనుక్కునే కన్నా ఇది బెటర్గా ఉంటుందన్నమాట. ఇలా డెకరేట్ చేస్తాను. ఫ్లవర్స్తో కూడా చేస్తాను. ఒకసారి ఫ్లవర్స్తో వచ్చేవి. చిన్నోడి బర్త్డేకి కానీ సిద్ధు బర్త్డేకి కానీ ఎప్పుడు కూడా నెంబర్ వేయడం అలా అనమాట. సారీ అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఇలా అయితే వేసాను. 11 years అయితే కంప్లీట్ అయ్యాము వాడికి. 12th yearలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. కేక్ అయితే నాకు చాలా నచ్చింది. సింపుల్గా భలే అనిపించింది. కాకపోతే ఓవర్గా కలర్స్ అయితే యూస్ చేసేమో అనిపించింది అండి. మళ్ళీ డెకరేషన్ మార్చేసి చూసారా? అలా ఉంటే సింపుల్గా ఉన్నట్టుందంటే జస్ట్ చివరైతే వెయిట్ పెట్టేసి ఆర్చన్ అయితే ఉంది కదా వైరు, దాన్ని చివరికి అయితే పెట్టేసామండి. ఇలా సింపుల్గా పెట్టాము. పిల్లలు అయితే వచ్చారు, సిద్ధు ఫ్రెండ్స్ అయితే ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. మా చెల్లి పిన్నిగారు అమ్మాయింది, తను కూడా చెల్లి, వాళ్ళిద్దరు పిల్లలు, చెల్లిగారి పాప. ఇదిగోండి మా అమ్మమ్మ కూడా వచ్చింది. అమ్మ వాళ్ళు వచ్చారు కానీ మధ్యాహ్నం వచ్చి చూసి వెళ్ళిపోయారు అనమాట. కేక్ కటింగ్ అయ్యేంత వరకు ఉండమంటే ఉండలేదు, వర్క్ ఉంది ఇంటి దగ్గర అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ 3కి అనుకున్నాను కానీ పిల్లలందరూ వచ్చేసరికి అయితే టైము 5 దాటిపోయిందండి. మొత్తం వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంక ఈవినింగే చేసాం అనమాట. అందరూ సాంగ్స్ పెట్టుకుని మా అమ్మాయి అయితే ఇంకా అలా డ్యాన్స్ వేస్తూనే ఉంది. చాలా అంటే చాలా సింపుల్గానండి. కేక్ మాత్రమే, కేక్ బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకొచ్చాము. నెక్స్ట్ ఏమో ఇంట్లో అయితే పాయసం చేసాము, సేమియా పాయసము, బిర్యానీ చేసుకున్నాం అనమాట. సింపుల్ అండ్ హెల్తీగా అయితే చేసుకున్నాము. ఈ సంవత్సరం బర్త్డే మా వాడిది. పిల్లలు డ్యాన్స్ వేసి సరదాగా ఆడుకుంటుంటే ఎంత సందడిగా ఉందో పిల్లలు ఉన్నంతసేపు కూడా ఇంట్లోనే. మా హన్సీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇప్పటికి అయ్యేలా లేదు. ఇంకా కేక్ కట్ చేయడానికైతే మా వాడు ఫ్రెండ్స్ని పిలవడానికి వెళ్ళాడు అనమాట. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళనైతే పిలవడానికి వెళ్ళాడు.
నెమ్మదిగా వాళ్ళందరూ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అక్షింతలు వేసేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, అమ్మమ్మ పిన్ని వాళ్ళందరూ వేసిన తర్వాత మేము కూడా వేసాము అన్నమాట అక్షింతలు.
మరి ఇదండి ఈ సంవత్సరం మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు అయితే ఇలా సందడిగా సరదాగా ఫ్రెండ్స్ అందరితోనూ మా రిలేటివ్స్ అందరి మధ్యలోనూ చేసుకున్నాం అన్నమాట. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, మా చుట్టాలందరికీ, అదేవిధంగా వాట్సాప్లో కానీ ఫోన్ ద్వారా కానీ విషెస్ తెలియజేసిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. బర్త్డే నిన్నైనా ఈరోజు కూడా విష్ చేయొచ్చు. సో ప్లీజ్ విష్ చేయండి మీరందరూ కూడా. వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.